పనికి మాలినాళ్ళు పనికి రానాళ్ళు పనికి మాలినాల గురించి మేము మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవాళ అధికారం మనకు ప్రజలు ఇచ్చారు. 164 సీట్లు ఇచ్చారు. వాళ్ళందరినీ 151 సీట్లు ఇచ్చి ఏదో చేయండిరా అని చెప్పేసి వాళ్ళని అంటే వాళ్ళు చేయకుండా ఎంతసేపటికి కక్ష సాధింపులు చేసి కేసులు పెట్టి అందరినీ ఇబ్బందులు పెట్టి సర్వనాశనం చేశారు రాష్ట్రాన్ని. 10 లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చేసి అన్నీ కూడా చేశారు. ఈరోజు ప్రజలు అతని ప్రవర్తన అతని విధానం బాగలేదని మనకిచ్చారు. మేము చేసే కష్టం మేము చేస్తున్నాం. మేము ఏ విధంగా ప్రజలను ఆదుకోవాలో ఆదుకుంటున్నాం. అవి కూడా చేత కాకుండా ఏదో పిచ్చి మాటలు మాట్లాడే వాళ్ళని సంస్కారం లేని వాళ్ళని మనం మాట్లాడలేం. అంతకుముందు వాళ్ళు ఏం చేశారు? ఒకటన్నా నవరత్నాలు ఒకటన్నా చేశారా? మద్య నిషేధం అన్నాడు. దేశంలో ఏడలేనట్టు కల్తీ మందు అమ్మేసి కొన్ని లక్షల మంది చచ్చిపోవడానికి కారకుడయ్యాడు. దాన్ని దోచుకొని తిన్నాడు. ఇసుక అమ్ముకున్నాడు. ఏది ఒక్కటన్నా ఉంచాడా? ఏదైనా 2 పిల్లలు అన్నాడు, ఒక పిల్లోడికి ఇచ్చాడు. ఫీజు రీఎంబర్స్మెంట్ అన్నాడు, ఎవరికైనా వేసాడా? అదేవిధంగా రైతులకి వేస్తానని చెప్పి దాన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది తప్పితే అతను ఏదైనా చేశాడా? నేను అందుకే మన ప్రెస్లో మాట్లాడా. ఏదైనా ఉంటే దానికి కౌంటర్ ఇవ్వమనండి, మాట్లాడమనండి. వాళ్ళు ఏం చేశారు, మేమేం చేసాం. మనకి లేట్ అయినా కూడా ఈరోజు 1వ తారీఖు అవగానే పెన్షన్లు 4,000 అంటే 4,000 ఇచ్చాం. వాళ్ళు ఏం చేశారు? ఆ రోజు 3,000 అని వెనకలప్పుడు చెప్పి దాన్ని 2,250, 2,200, 300, 2,500, 2,700 వేసి లాస్ట్ ఎలక్షన్ ముందు 3,000 చేశాడు. వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన పని అవసరం ఉందా మాకు? వాళ్ళు ఏమైనా నిలబడి ఉంటే అనుకోవచ్చు. ఈరోజు పెన్షన్లు 1వ తారీఖు సెలవు వస్తే ముందు రోజు ఇస్తున్నాం. 1వ తారీఖు జీతాలంటే ఉద్యోగస్తులందరికీ జీతాలు పడుతున్నాయి. ఈరోజు ఎక్కడా కూడా ఆన్ టైంలో జరుగుతూ ఉన్నాయి పనులు కూడా. ఎక్కడైనా ఇబ్బంది జరిగిందా? ఇంకా మేము మహిళలకు బస్సు అన్నాం. దాన్ని కూడా రేపు 15వ తారీఖు ఆగస్టు 15 పెట్టారు. అది ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా రైతు భరోసా ఆగస్టు 15 ఇస్తానని చెప్పేసి అది కూడా చెప్పారు. మిగతా పథకాలు ఏదైనా ఒకటి ఉంటే వాళ్ళు చేసిన పనులకి కొంత వసతులు చూసుకొని దాని ప్రకారంగా చేసుకుంటూ వస్తున్నాం. ఖచ్చితంగా ఏదైతే ప్రామిస్ చేశారో అవి ఖచ్చితంగా 6 సూపర్ 6 ఖచ్చితంగా చేస్తాం. అంతేగాని వేగ్గా మాటలు, దొంగ మాటలు, దొంగ కథలు, ఎంతసేపటికి కేసులు పెట్టుకోవటాలు, గొడవలు ఇవన్నీ కూడా మాకు అవసరం లేదు. మాకు చేత కాదు. మాకు కావాల్సింది అభివృద్ధి. అభివృద్ధి అంటే తెలుగుదేశం అంటే అభివృద్ధి. ఇవాళ ఏ ఇంటికి పోతే ఆనందంగా నవ్వుతా మాట్లాడుతున్నారు. అది కావాలి. ఆ చిన్న సమస్యలు కూడా నెక్స్ట్ ఇయర్కి వచ్చే లోపల అవి కూడా లేవు. పోతే మాకు ఏ సమస్య లేదని చెప్పాలి. ఇవాళ 180 మంది చెప్తున్నారు ఇంట్లో పోతే. అంతా మీరే సాక్ష్యం దానికి. వచ్చినప్పుడు మీ కళ్ళ ముందే జరుగుతుంది. మాకు ఏ సమస్య లేదయ్యా, బాగున్నాం. ఇంకెక్కడ అట్లాంటివి మనం చూస్తూనే ఉన్నాం. 10 ఇళ్ళకి 2-3 ఇళ్ళే ఏదైనా మాకు సైట్ లేదని అడిగేవాళ్ళు చెప్తే 7% అంతా కూడా బాగానే ఉందనేవాళ్ళే. అది కావాలి మనకి. ఆ 3% కూడా ఇబ్బంది లేకుండా చేయాలనేది మన ఇంటెన్షన్. అంతేగాని ఎవరో పనికి మాలలో వాళ్ళ గురించి మాట్లాడే అంత టైం వేస్ట్ మనం చేసుకునేది కాదు.